ఒక కంటోన్మెంట్ ఎన్నికలో రేవంత్ పాచిక పారింది. అట్లాగే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్‌లో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మరొక ప్రయోగం ఏదైతే సర్పంచ్ ఎన్నికల వరకు నిర్వహించడం. ఇది సింబల్ కాదు కాబట్టి గెలిచిన వాళ్ళు మనోళ్ళు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ గ్రామీణ ప్రాంతంలో పార్టీ పట్టెంతో తెలుసుకోవడానికి వీలుంటుంది. అందుకనినే కరెక్ట్‌గా ఈ ఎలక్షన్స్ జరిగేటటువంటి ముందే రేవంత్ రెడ్డి పల్లెకి వెళ్ళైతే ప్రచారం చేయలేరు గదా! అందుకనినే భారీ హంగామా ఏదైతే అంతర్జాతీయ సదస్సులు, పెట్టుబడులు, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలు, ఇటు సెంటిమెంటు, అటు డెవలప్‌మెంట్‌ని అస్త్రంగా వేస్తూ ఒక సైకలాజికల్ గేమ్ నడిపారు. వరుసగా జరుపుతున్న గేముల్లో ఇది అత్యంత కీలకమైనటువంటిది. పల్లె ప్రాంతాల్లో ఒకప్పుడు బాగా పట్టున్నటువంటి బీఆర్ఎస్ పట్టు కోల్పోయి మొన్నటిసారి పట్టణాలకి పరిమితం అయితే ఇప్పుడు అందుకని పల్లెల్లో విజయం సాధించడం అన్నటువంటిది ఇటు రేవంత్ ముందున్నటువంటి ప్రణాళిక. అందులో భాగంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ పొద్దున్నుంచి జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 3834 గ్రామాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో 27,628 వార్డులకు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి పొద్దున్నే క్యూ లైన్లలో నిలబడ్డారు. పంచాయతీ ఎన్నికలకు బారులు తీరి ఓట్లు వేశారు ప్రజలు. మన జూబ్లీహిల్స్‌తో పోల్చుకుంటే చాలా బెటర్ అనమాట. అద్భుతంగా పొద్దున్నుంచి పోలింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 తర్వాతన కౌంటింగులు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎవరు ఎన్ని సాధిస్తారు అన్న దాని మీద భవిష్యత్ రాజ్యం ఆధారపడి ఉంటుంది.